చేయాలో పాల్పోవడం లేదు. అలా బయటికి వెళ్ళి ఒకసారి ఈ లాగాన్ని చూద్దామంటే గురయ్య గారు వద్దంటూ ఇక్కడే ఉండి మంత్రాలు నేర్చుకోమంటారు. ఆ మంత్రాలు నేను చదివితే అవి పనిచేయడం లేవు సరికదా, పైగా నాకే దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అమ్మో, ఇదేంటిది, ఇది భైరవుడు ఈరోజు ఇలా నన్ను చూస్తున్నాడు. ఒకవేళ నేనేమైనా నచ్చానా? అయ్యి బాబాయ్, నేను చచ్చాను. ఏయ్, ఎందుకలా అరుస్తున్నారు? ఏయ్, మీరెందుకలా నవ్వుతున్నారు? మొయ్యండి, వెళ్ళండి, వెళ్ళే మీ స్థానాల్లోనూ ఉండండి. గురువుగారు లేకుండా అంతే సంగతులు. గబక్కన బయటకు రావడం, ఉంటే నా చుట్టూ తిరగడం, ఈ గబ్బిలం వచ్చి అరుస్తూ నా కొమ్మలకు వేలాడటం. చచ్చా, ఏం చేయాలో తెలియని కోపాన్ని వాటిపై చూపించాను. ఎంతగా బాధపడ్డాయో ఏమో. పాపం వాటికి నేనంటే ఎంతో ఇష్టం. గురువుగారు బయటికి వెళ్ళగానే నాతో మాట్లాడాలని, ఆడుకోవాలని గబగబా అరుస్తూ గబ్బలం వచ్చింది. కిక్కి అని నవ్వుతూ ఆత్మలో వస్తాయి. నేను వాటికి ఏదో ఒకటి చెప్పి తిరిగి పంపించేవాడిని. ఈరోజు ఇలా తిట్టాను, మళ్ళీ నా దగ్గరికి వస్తాయో రావో. వీటిలో ఏముందబ్బా? గురువుగారు ఎప్పుడు వీటి గురించి చెప్పలేదే. అంటే వీటిలో ఏదో రహస్యం ఉన్నట్టుంది. అదేంటో నేను తెలుసుకుంటాను. ఎంత ఎగిరినా అందటం లేవే. ఏం చేయాలి? ఎలాగైనా వీటిలో దాగున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. వచ్చావా? రావేమో అనుకుంటున్నాను. ఆ కొండలో ఏముందో నేను తెలుసుకోవాలి. గురువుగారు నాకు వీటి గురించి చెప్పనే లేదు. అంటే వీటిలో ఏదో రహస్యం ఉన్నట్టుంది కదా, తెలుసుకోవాలి. అప్పుడే నాకు శాంతి, విశ్రాంతి, మనశ్శాంతి. అదేంటో టీను, నీతోనే ఉండాలని, నీతో మాట్లాడాలని, నీతో గొడవ పెట్టుకోవాలని నాకు పదే పదే అనిపిస్తుంటుంది. అందుకే నువ్వు నాకు నచ్చావు. నువ్వంటే నాకిష్టం. అంత కోపంగా ఉంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. దొరికితే ఏం చేస్తావు? ఇంకా మరి నేనైతే అమాంతంగా ఎత్తి గాలిలో విసిరేయగలను, బొంగరంలా తిప్పగలను, వింత వింత శబ్దాలు చేస్తూ రాత్రిపూట కనిపించక
ఏడిపిస్తూ భయపెట్టగలను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆదిత్యం తిట్టినందుకు శాంతి మీద నీకు కోపంగా లేదా? ఉంది. అయితే నువ్వు చేయాలనుకునేవి చేయవచ్చు కదా. అలా చేస్తే ఆమెకు మనకి తేడా ఏమిటి? ఆమె రాక్షసి, మనం కూడా రాక్షసులమేనా? చాచా, మనం ఎందుకు రాక్షసులు అవుతాం? అలా చేస్తే ఖచ్చితంగా అవుతాం. అంటే శాంతి ఆదిత్యం తిట్టడం కరెక్ట్, మన శాంతి నేర్పించడం తప్పు, అంతేనా నువ్వు చెప్పేది? ఆమెను మనం మంచిగా మార్చుకోవాలి. ఎలా అంటే దానికొక టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా శాంత మారుతుంది. ఆదిత్య ఇంట్లో ఉన్నాడో లేక ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడో? ఉంటే కలిసి మాట్లాడి కంగ్రాట్స్ చెప్దాం, లేకపోతే స్కూల్కి వస్తాడు కదా అప్పుడు చెప్పొచ్చు. సరే పదా. వీళ్ళు ఆదిత్యకి ఫ్రెండ్స్ లా ఉన్నారే. ఫ్రెండ్స్ లా ఏంటి టీను? ఫ్రెండ్స్. ఈ విషయం ఆదిత్యకి చెప్పాలి. నేనే ముందు చెప్తాను చూడు. నీకంత సీన్ లేదులే అభిరా. ఎక్కడైనా ఈ చిలకే ముందు, ముఖ్యంగా ఆదిత్య విషయంలో ఇంకా ఫాస్ట్. చూద్దాం. నేను కప్పు గెలుచుకున్న విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్తే ఎంత సంతోషిస్తారో. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి? ఆదిత్య, 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 నీ ఫ్రెండ్స్. ఆదిత్య, నీ ఫ్రెండ్స్. ఎవరో ఒకరు చెప్పండి. టీను, నువ్వు చెప్పు. ఆదిత్య, నీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. నేను అభిరా ఇప్పుడే బయట చూసి ఆ విషయం చెప్పాలని వచ్చాం. ఏం అభిరా? అవును ఆదిత్య, వాళ్ళు ఖచ్చితంగా నీ ఫ్రెండ్సే. బహుశా నువ్వు గెలిచినందుకు అభినందనలు చెప్పడానికి వస్తున్నట్టుగా ఉన్నారు. అవునా? మీరు చెప్పేది నిజమేనా? మీరు వాళ్ళని చూసారా? అవును ఆదిత్య, మేము వాళ్ళని చూసాం. సరే పదండి, కిందకి వెళ్దాం. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? మేము ఆదిత్య క్లాస్మేట్స్ మీ. ఆదిత్యాని కలవడానికి వచ్చాం. పని ఏంటి? సైకిల్ రేస్ లో కప్పు గెలిచాడు కదా, అందుకు కంగ్రాట్స్ చెప్దామని చెప్పి వచ్చాం. అలాగా? అయితే లోపలికి రండమ్మా. ఆదిత్య బాబు పైన ఉంటాడు, వెళ్ళండమ్మా. సరే. హాయ్ ఆదిత్య. హాయ్ గీత. నీ రూమ్కి తీసుకెళ్ళి మాట్లాడు. అలాగే రంగయ్య తాత. రండి పైకి వెళ్దాం. झटक मटक भैरवा, कसम हसम भैरवा, सतह అమ్మయ్య, ఈసారి ఒక దెబ్బ తప్పింది, లేకపోతే ఈసారి తగిలే దెబ్బకి నేను డామ్ అయ్యేవాడిని. అదేంటి పెట్టెకో కుండకో దూరం ఏర్పడింది? పెట్టె జరుగుతుందా, కుండ జరుగుతుందా, లేకపోతే నేనే భ్రమపడ్డానా? सतह నేను ఎక్కడికైనా కుండా పెట్టే ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. ఏది జరుగుతుందో తెలియాలంటే అలా చేయాలి. చేస్తాను, అప్పుడే తెలిసిపోతుంది. నేను భ్రమపడ్డాను, లేకపోతే గాలికి తేలియాడుతున్న కుండ కదలడం ఏంటి, నేల కతుక్కుపోయినట్టుగా ఉన్న చెక్క పెట్టే కదలడం ఏంటి? बुड़ता ఏయ్, ఎవరు నువ్వు? నిన్నే. లోపలికి ఎలా వచ్చావు? ఇంతకీ ఎవరు నువ్వు? ఏయ్, ఎందుకలా నవ్వుతున్నావు? మర్యాదగా ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. మా గురువు గారు వచ్చారంటే నీకు చావు తప్పదు. వెళ్ళిపో. నన్ను మీ గురువు గారు చంపేస్తారా? చంపుతాడు. మా గురువు గారికి మనుషులంటే పడదు. మర్యాదగా వెళ్ళిపో. దారి తెప్పి ఇక్కడికి వచ్చినట్టున్నావు. అసలు ఇది మనుషులు తిరిగే చోటు కాదు, వాళ్ళు చూసే చోటు కూడా కాదు. మరి నేను చూస్తున్నాను.
నేను ఇక్కడ తిరుగుతున్నాను. అదే నాకు తేడాగా ఉంది. అసలు మనుషులు ఇక్కడికి రానే రారు. అసలు వాళ్ళకి ఇలాంటి చోటు ఎక్కడొకటి ఉండనే విషయమే తెలియదు. నేను మనిషినని ఎవరు చెప్పారు? అయితే నువ్వు మనిషివి కావా? కాను. అంటే అంటే నువ్వు మనిషి రూపంలో ఉన్న దెయ్యానవే పోతానవే? ఎదుగో చూడు, మా గురువు గారు లేరు. నువ్వు దెయ్యానమైనా పోతానమైనా నిన్ను నిద్ర లేపింది నేను కాదు. దయచేసి ఇప్పుడు వెళ్ళిపోయి మా గురువు గారు వచ్చాక రా. బూమ్ బూమ్ షా, జం జం జా. ఏ ఎవరు నువ్వు? మా గురువు గారు లేని సమయంలో వచ్చి నన్ను భయపెట్టి ఏడిపిస్తున్నావు. నువ్వు దెయ్యానమైనా పోతానమైనా మా గురువు గారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుకో. నన్ను వదిలేయ్. బుడతా, నేనురా నీ గురువుని, అఘోరా మాంత్రికుణ్ణి. కళ్ళు తెరిచి చూడరా. నువ్వు మా గురువు గారువా? నేను నమ్మను. నీకొక్కసారి ఈ మారువేషాన్ని చూపించి వెళ్దామని వచ్చానురా బుడతా. ఎలా ఉన్నాను? మహారాజులా ఉన్నారు గురువా. నేను కాలభైరవుడు కోరిన తెలివిగల బాలుడి కోసం ఈ మారువేషం వేశానురా. ఎలాగైనా ఆ బాలుణ్ణి వెతికి పట్టుకురావడానికి వెళ్తున్నాను. అలాగే గురువా, వెళ్ళిరండి. ఒకరిగా వెళ్తున్న మీరు ఆ బాలుడితో కలిసి జంటగా తిరిగిరండి. దీవిస్తున్నావా? లేదు గురువా, ఆకాంక్షిస్తున్నాను. ఏది ఏమైనాను ఈ రోజు ఆ బాలుణ్ణి వెతికి పట్టుకునేదా? అలాగే గురువా, మీరు పట్టుకోగలరు. మీరు వెళ్ళిరండి. నేను ఎక్కడే ఉండి జాగ్రత్తగా అని చూసుకుంటాను. ఉంటావు బుడతా, నీవు ఖచ్చితంగా ఉంటావు ఇక్కడ. కానీ చెప్పినది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? నువ్వు ఆ కుండల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వాటిని ఎందుకు పగలగొట్టావు? వాటిలో హోమానికి కావలసిన బూడిదని, ఎముకల్ని, నిమ్మకాయల్ని పెట్టాను. ఆ విషయం నీకు కూడా చెప్పాను కదా. చెప్పానా లేదా? చెప్పమంటారు గురువా, నేను మర్చిపోయాను. ఛ! మతి మరుపు బుడతా. ఇలాగైతే రేపు నువ్వు మహామాంత్రికుడివి ఎలా అవుతావురా బుడతా? తమరు ఉన్నంత వరకు, తమరు ఆశీస్సులు ఉన్నంత వరకు. చాలే పొగట్ట. నేను ఆ బాలుని వెతకడానికి వెళ్తున్నాను. బుద్ధిగా నువ్వు మంత్రాలు నేర్చుకో. అలాగే గురువా. కసం హసం భైరవ ఫట్, కసం హసం భైరవ ఫట్, జటక్ మటక్ భైరవ హట్. ఒరి బాలక, నువ్వెక్కడున్నా ఈ రోజు పట్టుకోవడం ఖాయం. ఏంటి మైత్రి ఇలా వచ్చా? ఆదిత్య, నీకు కంగ్రాట్స్ చెప్దామని వచ్చాం. గ్రౌండ్ లో అక్కడే గెలిచిన తర్వాత కంగ్రాట్స్ అన్నావు కదా. అన్నాను, మళ్ళీ నిన్ను అభినందించాలనిపించింది, అందుకే ఇంటికి వచ్చాను. ఆదిత్య, నువ్వు రేస్లో వీరేంద్ర పైన గెలిచినందుకు నీ ఫ్రెండ్గా నేనెంతో ఆనందంగా ఉన్నాను. అందరం కలిసి అలా పార్కుకి వెళ్ళి ఆడుకుందామా? ఏ పార్కుకి? మన కాలనీ పార్క్ ఉంది కదా, అందులోనే ఆడుకుందాం. అవునవును, అక్కడ మనం బోల్డన్ని ఆటలు ఆడుకోవచ్చు. ఆ పార్కులో జారుడు బండ, ఉయ్యాల, ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఏది ఇష్టమైతే అది ఆడుకోవచ్చు. సరే, ఆ పార్క్ వెళ్ళి ఆడుకుందాం. లే, వెళ్దాం. వెళ్దాం పదా. సిటీ అంతా దాదాపుగా తిరిగా ఎక్కడా బాలుడు కనిపించలేదు. అంటే కాలభైరవుడు కోరిన తెలివైన బాలుడు ఇక్కడెక్కడా లేడా? లేదు లేదు, కాలభైరవుడు అంత ఖచ్చితంగా తెలివైన పిల్లాడు కావాలి అన్నాడంటే ఆ పిల్లాడు ఎక్కడో ఉండే ఉండాలి. ఉంటాడు, ఖచ్చితంగా ఆ బాలుడు ఉంటాడు. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఎలా ఎలా? ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఇప్పటి వరకు పెద్ద పెద్ద పార్కులు, స్కూల్స్, గ్రౌండ్స్, షాపింగ్ మాల్స్ అన్నింటిలోనూ వెతికాను. కానీ కాలనీలో ఉండే పార్కులలో వెతకలేదు. అబీరా, ఏంటి టీను? ఆదిత్య ఫ్రెండ్స్ తో ఆనందంగా ఉన్నాడు కదా? ఉన్నాడు, నువ్వు చూస్తున్నావు కదా. చూస్తున్నాను. అందుకే ఆదిత్యని ఇప్పటికి వదిలేద్దాం. ఫ్రెండ్స్ తో బాగా ఆడుకుంటున్నాడు. ఆదిత్యని మనం పట్టుకోలేదు కదా వదిలేయడానికి. జోకా, నవ్వు రాలేదు. నేను చెప్పేది అర్థం
చెప్పు. మనం అలా ఈ అందమైన సాయంత్రం పూట షికార్కు వెళ్దాం, ఏమంటావు? షికారుకా? మనం? ఎందుకల్లా చూస్తావు? నువ్వు వస్తావా రావా? నాకైతే హాయిగా చల్లని గాలిలో ఎక్కడికో ఎగిరిపోవాలని ఉంది. మరింకెందుకు ఆలస్యం? వెళ్ళిపో. వెళ్ళలేక కాదు, ఆగింది. నేను వెళ్తే నువ్వు ఒక్కడివే ఉంటావు కదా అని నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఆలోచించినందుకు చాలా సంతోషం. వెళ్ళి నీ షికారుని నువ్వు ఎంజాయ్ చెయ్యి. నువ్వు రావా? రాను, నువ్వెళ్ళు. నీ కర్మ. అబ్బా చాలు గీత, ఇంకా జోక్స్ చెప్పకు, నేను నవ్వలేను. ఇంకొక జోక్ చెప్పు గీత. నేనే అన్ని జోక్స్ చెప్పాను, నువ్వు మైత్రి ఏమీ చెప్పలేదు. నేను జోక్ చెప్పాలి అంతే కదా? అవును అవును చెప్పాలి. నేనొక జోక్ చెప్తా. చెప్పు. ఇదే కాలనీనో తెలియడం లేదే. ఇక్కడన్నీ ఇళ్ళే ఉన్నాయి. పార్కు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఎవరినైనా అడుగుదామా? ఎస్, ఇక్కడికి దగ్గరలో ఎక్కడో ఉంది. పిల్లలు అరుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. మరి కొంచెం ముందుకెళ్తే నాకు ఆ పార్కు కనిపించవచ్చు. జోక్ ఎలా ఉంది? బాగుందా ఆదిత్య? గీత, నీకు నచ్చిందా? హా, బాగా నచ్చింది. ఆదిత్య, మనం కూడా జారుదామా? సరే, జారుదాం. టీనుకి ఏదో అయినట్టుగా ఉంది. నేను వెంటనే వెళ్ళాలి. అసలు ఇప్పుడు టీను ఎక్కడుంది? అభిరా, టీను ఇక్కడెక్కడో పోట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వస్తారు. ఎస్, కాలభైరవుడు కోరిన తెలివైన పిల్లాడు ఇక్కడే ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవాలి, ఎలాగైనా పట్టుకొని తీరాలి. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఎక్కడున్నాడు? టీను, ఏమైంది? ఎందుకు అభీరా అభీరా అని అరిచావు? ఏమీ లేదా భీరా, పండు దొరికింది. ఏమి రుచిగా ఉంది. నువ్వు కూడా తింటావేమోనని పిలిచాను. నీకసలు బుద్ధుందా? నీకేమైనా జరుగుంటుందని కంగారుగా పరిగెత్తుకొచ్చాను. ఇది చాలు, ఇప్పుడు ఉయ్యాల ఊగుదాం. సరే. అలాగే. ఛా, ఐస్ క్రీమ్ ఎక్కడా లేదు. ఐస్ క్రీమ్ బాబు, ఐస్ క్రీమ్. హే, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ వచ్చింది. గీత, నువ్వు ఉండు, నేను వెళ్ళి తెస్తాను. అభిరా, అభిరా, టీను, టీను. ఐస్ క్రీమ్ బాబు, ఐస్ క్రీమ్. రా బాబు, రా. ఐస్ క్రీములు కావాలా? ఎన్ని కావాలి? మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.